సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఇలా తింటే కొలెస్ట్రాల్ పరార్. డయాబెటీస్ ఉన్నవారిలో కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవడానికి చెప్పే తొలి సూచన శాచురేటెడ్ కొవ్వులను తగ్గించుకోవాలని. మనం వంటలో ఏ నూనెను వాడినా, దాన్ని వేడి చేసినా, మరిగించినా కూడా అది శాచురేటెడ్ అయిపోతుందని జాతీయ పోషకాహార సంస్థ తెలియజేసింది. ఫ్యాక్టరీలో ప్రాసెస్ చేసిన మాంసాలు, శుద్ధి చేసిన పిండి పదార్థాలతో తయారు చేసి ప్యాక్ చేసిన తీపి వస్తువులు, మార్కెట్లలో ప్రాచుర్యంలో ఉన్న ఫాస్ట్ ఫుడ్స్, ప్యాక్ చేసిన రెడీ స్నాక్స్లోనూ ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ అనే కొవ్వు పదార్థాల వల్ల ముప్పు పొంచి ఉంటుంది. దీనికోసం మనం ఆహారంలో జంతు ఉత్పత్తుల కొవ్వులను తగ్గించాలి. మొత్తం నూనె వేయకుండా తక్కువ నూనెతో వండడం అలవాటు చేసుకోవాలి. మేక, గొర్రె మాంసాల కంటే కోడి, చేపలనే ఎక్కువగా తీసుకోవాలి. సముద్రపు చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకు, రక్తనాళాలకు మేలు చేస్తాయి. అయితే వాటిని బాగా వేపితే మాత్రం నష్టం కలుగుతుంది. చేపల వాడకం వేరు, వాటి నూనెల వాడకం వేర్వేరు. చేప నూనెలు గుండె ఆరోగ్యానికి మంచివని ప్రచారం జరుగుతోంది. ఇది కొంతవరకు నిజమే. కొన్ని రకాల చేప నూనెలు వాడటం వల్ల రక్తంలోని ఒక రకం కొవ్వు ట్రైగ్లిజరైడ్లు తగ్గించి హృదయ సంబంధ సమస్యలు తగ్గుతాయి. మార్కెట్లలో అమ్మే కొన్ని చేప నూనెల సప్లిమెంట్లు కొన్నిసార్లు గుండెలకు నష్టం కలిగిస్తాయని బ్రిటిష్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చేప నూనె చెడు కొలెస్ట్రాల్ను తగ్గించదని కూడా ఢిల్లీ వేదాంత హాస్పిటల్ వైద్య పరిశోధనలు వెల్లడించాయి. డయాబెటీస్ ఉన్నవారు మ్యారినేట్ చేసిన మాంసాహారాన్ని తినడం వల్ల మేలు జరుగుతుందట. ఈ ప్రక్రియలో మాంసంలో ఉన్న కొవ్వును వదులు చేసి నిమ్మ, నారింజ రసాలు, మజ్జిగ లాంటి వాటిలో రాత్రంతా నానబెట్టడం వల్ల మేలు జరుగుతుందట. ఇలా చేస్తే నూనె అవసరం పెద్దగా లేకుండానే మాంసాన్ని వండుకోవచ్చు కూడా. మన వంట పద్ధతుల్లో ఇలాంటి మార్పులు చేసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. మధుమేహులు కొలెస్ట్రాల్ను అదుపులో పెట్టుకోవాలంటే ఏం తినాలి, ఏం తినకూడదు, ఆహారాన్ని పోషకాల కొలతలను, నిష్పత్తులతో తీసుకోవడం అందరికీ కుదరదు కదా. ఆచరణకు సాధ్యం కాని పద్ధతులను కొద్ది రోజులు పాటించి లక్ష్యాన్ని చేరుకోలేక మధ్యలో వదిలేయడం కంటే ఆచరించడానికి వీలయ్యే విధానాలను ఇలా పాటించడంతో ఎక్కువ మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేమిటంటే, ఆరోగ్యకరమైన ఆహారాల్లో పండ్లు, కాయగూరలు, గింజలు ముందు వరుసలో ఉంటాయి. వీటిని శాచురేటెడ్ కొవ్వులను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రోటీన్ అధికంగా ఉండే సోయా ఉత్పత్తులు శాచురేటెడ్ కొవ్వులకు మంచి ప్రత్యామ్నాయాలు. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి సోయా బాగా ఉపయోగపడుతుంది. ప్రోటీన్ ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ మోతాదులు తగ్గుతాయి. మధుమేహాన్ని కూడా ఇవి అదుపులో ఉంచుతాయి. పీచు పదార్థం, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల అది కొలెస్ట్రాల్ను బంధించి శరీరం నుంచి తొలగిస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు రోజుకు 40 గ్రాముల ఫైబర్ కలిగిన ఆహారాన్ని తీసుకుంటే డయాబెటీస్ అదుపులో ఉంటుంది. తాజా కూరగాయలు, పండ్లు వాడటంతో పాటు జొన్న, రాగి, అవిసె గింజలు వంటి ఆరోగ్యకరమైన తృణధాన్యాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండటంతో పాటు పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది. ఆహార నియమాలకు తోడుగా సైక్లింగ్, వాకింగ్, ఈత, యోగా వంటి వ్యాయామాలు కూడా కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచడంలో బాగా తోడ్పడతాయి. ఈరోజు మనం కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవడం ఎలాగో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.